వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నాడో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పేశారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని మరో బంగ్లాదేశ్గా మార్చేందుకు జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ చంద్రబాబు గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని బంగ్లాదేశ్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారా? దాన్ని నిలువరించేందుకు చంద్రబాబు గారు కొన్ని వ్యూహాలను సిద్ధం చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది చంద్రబాబు గారు ముందే గెస్ చేశారని, రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని మరో బంగ్లాదేశ్గా మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని తిప్పికొట్టాలి, కాబట్టి టీడీపీ శ్రేణులు సిద్ధంగా ఉండండి అంటూ కూడా చంద్రబాబు గారు టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ ఈ వార్తల్లో వాస్తవం ఉందా? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది అనే దాని మీద రకరకాలుగా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి న్యూస్, ప్లస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి, బెంగళూరులో ఏం చేస్తున్నాడు అనేది కూడా రకరకాలుగా బయటకు వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది గురువారం రోజు. ఇప్పుడు పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన అంశం ఏంటంటే బంగ్లాదేశ్ లాంటి సీన్లు మనం చూసే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి టైంలో. కానీ జగన్మోహన్ రెడ్డి మీద కసి తీసుకోవడానికి ఎన్నికల వరకు ఆగారు. లేదంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుందో ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి వాతావరణం ఉందో అది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాంటిది వచ్చిండేది అని చెప్పి ఆయన రివర్స్ యాంగిల్లో దాన్ని చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి కనుక కంటిన్యూ అయినట్టయితే బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి వచ్చిండేది ఆంధ్రప్రదేశ్లో అని. ఓకే. సో ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించారు, ఓటేసి గెలిపించారు, ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నారు, రాష్ట్ర అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని గెలిపించారు, మన మీద పూర్తి బాధ్యత పెట్టారు, సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేశాడు జగన్మోహన్ రెడ్డిని. కాబట్టి ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పనిచేయాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం చేశారు. ఇది ఆయన చెప్పింది. ఇది జగన్మోహన్ రెడ్డి టైంలో బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్ వచ్చిండేది, తిరగబడి జగన్మోహన్ రెడ్డినే ప్రజలు కొట్టిండేవాళ్ళు అని. యాక్చువల్గా ప్రచారంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటంటే ప్రజలందరూ తిరగబడండి అని చెప్పారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద. ప్రజలందరూ తిరగబడాల్సిందని, తిరగబడకపోతే జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడం, జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం అనేది అంత ఈజీ కాదు, మీరు ప్రతి ఒక్కళ్ళు తిరగబడాల్సిందేను, అది మీ బాధ్యత, నేను ఒక్కడినే చేస్తే కాదు అనేటువంటి పిలుపును అప్పట్లోనే ఇచ్చారు. అంటే బంగ్లాదేశ్లో ఇప్పుడు అల్లర్లు చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా అల్లర్లు చెలరేగేలాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యూహాలు రచించారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి వాటిని తిప్పికొట్టాలి, మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది అంటూ కూడా చంద్రబాబు గారు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసినట్లుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సార్ ఎలా ఉంటుందంటే అది ఇన్ కెమెరా మీటింగ్, క్యాబినెట్ సమావేశం. క్యాబినెట్ సమావేశంలో ఏం జరిగింది ఏంటి అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బయట రాదు. అఫీషియల్గా చెప్పాల్సినవి మాత్రమే చెప్తారు, కొన్ని ఆఫ్ ది రికార్డ్ ఉంటే అవి చెప్పరు. సో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి యాంగిల్ ఏంటి, బంగ్లాదేశ్ లాగా ఆంధ్రప్రదేశ్ అయ్యుండేది జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ వచ్చినట్టయితే. అసలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు 2019 నుంచి 2014లో అన్రెస్ట్గా ఉంది, ప్రజలు కూడా అన్రెస్ట్గా ఉన్నారు. తిరగబడి జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడి ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ ఏ విధంగా అయితే హసీనా మీద తిరగబడి ఆయన దేశం వదిలి పారిపోయిందో ఆవిడ, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రం వదిలి పారిపోయేటట్టు జనం అంతా తిరగబడిన వాళ్ళే అలాంటి సిచ్యువేషన్ ఉంది అప్పుడు అని చెప్పి చెప్పారు అనేది ఒక వర్షను. రెండేంటంటే కాదు ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత రూల్ ఆఫ్ లా లేదని చెప్పి ఢిల్లీలో పోయిన ధర్నాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో రూల్ ఆఫ్ లా లేదంటే అల్లకొల్లాలు సృష్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు కేటాయించారు అనేది అప్పుడు నాగబాబు ఇటీవల కాలంలో చేసినటువంటి కామెంట్. ఆయన చేసినటువంటి కామెంట్ తర్వాత వచ్చినటువంటి కంటిన్యూషన్ న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో యలహంక ప్యాలెస్లో కొంతమంది ముఖ్యులతోటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులతోటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో
అల్లకొలను ఎలా సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది వచ్చినటువంటి ఒక ఆరోపణ. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఆయన శవం ఎక్కడ కనపడితే అక్కడికి వెళ్తున్నాడు. తర్వాత అసలు రాష్ట్రంలో ఏం జరగకుండానే 36 మంది మర్డర్ అయ్యారని చెప్పి ఢిల్లీ పోయి చెప్పారు. అఫీషియల్ రికార్డులోనేమో 5 ఉంది రాజకీయ మర్డర్లు. ఈ 5లో కూడా 4 తెలుగుదేశం పార్టీ వాళ్ళనే మర్డర్ చేశారు. ఒకరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సంబంధించినట్టు మర్డర్ జరిగింది. దీన్ని 36 మందిగా తీసుకెళ్ళి అక్కడ ఫోకస్ చేశారు. ప్లస్ వినుకొండ వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఒకరికొకరు రౌడీలుగా ఉన్నటువంటి వాళ్ళు, రౌడీ షీటర్స్, వాళ్ళు ఒకరికొకరు కొట్టుకొని చనిపోయిందని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ప్రచారం చేస్తున్నాడు ఆయన. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క నడవడిక, జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం ఇస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కనుక చూస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అల్లకొల్లను సృష్టించేటువంటి అవకాశం ఉందనేది జనసేన, తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. ఆ మేరకు 1500 కోట్ల రూపాయలు దానికే కేటాయించారు అనేది. సో ఇప్పుడు అంది వచ్చినటువంటి అవకాశం ఏంటంటే, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది, రిజర్వేషన్లు దాని మీద 30% రిజర్వేషన్లు ఏదో గొడవ జరిగితే దాని మీద తిరగబడ్డారు. అక్కడ ప్రైమ్ మినిస్టర్ హసీనా మీద తిరగబడితే ఆవిడ పారిపోయి భారతదేశానికి వచ్చి ఆవిడ తలదాల్చుకున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ అంశం ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది. ఎస్సీ వర్గీకరణ అనేది దేశవ్యాప్తంగా వచ్చింది. ఆయా రాష్ట్రాలకు ఎస్సీ వర్గీకరణ అనే దాన్ని ఇస్తూ ఒక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. అందుకే ఇప్పుడు మందకృష్ణ మార్గం ఏం చెప్తున్నారంటే, విద్యా ఉద్యోగాల్లో ఖచ్చితంగా ఈ ఏడాది నుంచి ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో ఇంప్లిమెంట్ చేయాలంటే కనుక ఇప్పుడు ఆన్గోయింగ్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో పొలిట్ బ్యూరో సమావేశంలో దీని మీద కూడా చర్చ జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ అనేదాన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛనిస్తూ వదిలిపెట్టేసింది. సో ఈ ఎస్సీ వర్గీకరణ ఎలా చేయాలి అనే దాని మీద కూడా సీరియస్గా డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో చంద్రబాబు నాయుడు టెంటేటివ్గా వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఏంటంటే, జిల్లాని యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గీకరణ అనేది అమలు చేద్దాము అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనేది వినిపిస్తుంది. సరే, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది ఇంకొద్దిగా స్టడీ చేయాలి. స్టడీ చేసి దాన్ని సున్నితమైనటువంటి అంశంగా తీసుకొని అన్ని ఉపకులాలకు న్యాయం చేసేలా ఎస్సీల్లో దాన్ని తయారు చేయాలి అని చెప్పి ఆయన చర్చించారు. అయితే ఎందుకు దాన్ని ఈ పొలిట్ బ్యూరోలు చర్చించారు ఆ అంశాన్ని అని అంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అనౌన్స్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉండేటువంటి ఎస్సీ మాల ఎవరైతే ఉన్నారో, ఎస్సీల్లో టాప్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి ధర్నాలు చేస్తున్నారు, కలెక్టర్ ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో దాన్ని మరింత బలోపేతం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మాల మహానాడుతోటి టైఅప్ అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఎత్తున ఈ రిజర్వేషన్ ఉద్యమాన్ని తీసుకెళ్లి రాష్ట్రంలో ఒక అల్లకొలను సృష్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది అనేది ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి చిన్న సమాచారం. సో బంగ్లాదేశ్ తరహాలో అలా తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది ఇప్పుడు స్మెల్ చేస్తుంది ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ స్మెల్ చేస్తుంది. బంగ్లాదేశ్లో కూడా రిజర్వేషన్ దాని మీదనే రివోల్ట్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి 2019 గెలవడానికి కారణం ఏంటి? ప్రత్యేక హోదా అనేటువంటి ఒక సెంటిమెంట్ని బలంగా తీసుకెళ్ళగలిగాడు యూత్లో. తీసుకెళ్ళి ఆయన యూనివర్సిటీలకు వెళ్ళాడు, కాలేజీలకు వెళ్ళాడు. ఆయన సొంత మీడియాతోటి ప్రత్యేక హోదా అనేటువంటి సెంటిమెంట్, అది లేకపోతే అసలు జీవితం ఏం లేదు అనేటువంటి యాంగిల్లో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్తే జనం నమ్మి ఆయనకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను ఇచ్చారు. అంటే సెంటిమెంట్ రేకెత్తిచ్చి మొత్తం ఒక ఉద్యమంలాగా తీసుకొచ్చాడు దాన్ని. సేమ్ అదే తరహాలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి రాష్ట్రంలో అల్లకొలను చేయాలి, అల్లకొలను సృష్టించాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కొంత సమాచారం. సో అందుకే బంగ్లాదేశ్ తరహాలో కాకుండా చూసుకోవాలి అనేది ఒకటి. ఆయన అసలు అన్నది ఏంటంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కనుక ఉన్నట్టయితే బంగ్లాదేశ్ తరహా సిచ్యువేషన్ మనకు కనపడి ఉండేదే అని. దాన్ని ఈ వర్షంలో కూడా వినిపించారు. సో ఏ వర్షంలో చంద్రబాబు నాయుడు ఆడ పొలిట్ బ్యూరో సమావేశంలో అన్నారు అనేది స్పష్టత లేదు, కానీ బట్ 2 వర్షన్లు వినిపించినాయి. అదొక వర్షను, ఇదొక వర్షను. సో 2 వర్షన్లు వినిపిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే 2 వర్షన్లు కూడా వినిపిస్తున్నారు. సో కాబట్టి ఇప్పుడు మరో బంగ్లాదేశ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతుంది అనేటువంటి ఒక స్లోగన్ వచ్చింది. గతంలోనేమో మరో శ్రీలంక అన్నారు, ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. కొన్ని రోజులు మరో ఉత్తర కొరియా అన్నారు.
ఉత్తర కొరియా ఆయన ఏమో కిమ్ అన్నారు, కొన్ని రోజులు ఏమో తాలిబాన్లు అన్నారు, కొన్ని రోజులు ఏమో ఆఫ్ఘనిస్తాన్ అన్నారు, ఆంధ్రప్రదేశ్ మరొక ఆఫ్ఘనిస్తాన్, అక్కడ ఉండే తాలిబాన్ పాలన అన్నారు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఇప్పుడు బంగ్లాదేశ్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇది జనరల్గా కూడా సెన్సిటివ్ ఇష్యూ ఎస్సీ వర్గీకరణ. అందులో ఎస్సీ మాలలు కొంచెం మెజారిటీ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. వాళ్ళు కొంచెం ఎస్సీలో అప్పర్ లేయర్లో ఉన్నారు. సో అప్పర్ లేయర్లో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు, ప్లస్ వాళ్ళు అగ్రవర్ణాలతోటి పోటీపడి అన్ని రకాలుగా కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ ఏదో ఒక రకంగా ఆపాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఎస్సీల మధ్యలోనే గొడవ పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఓకే. సో ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని క్యాష్ చేసుకొని రాజకీయంగా బలపడాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి క్రమంలోనే మరో బంగ్లాదేశ్గా మారే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ ఇప్పటికే సమాచారం ఇచ్చింది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా పోలీసులు అప్రమత్తం అవుతారని చెప్పి మనం భావించాల్సి ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.